గ్లోరిఫై హిమ్. మన బహుగా ఫలించుట వలన ఆయనను మహిమపరచవచ్చు. మన పాపములను ఒప్పుకొనుట ద్వారా ఆయన మహిమపరిచి మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఆయన చేసిన వాగ్దానాల విషయమై ఎవరి స్థిర విశ్వాసమున కలిగి ఆయన మహిమపరచవచ్చు. మూడవ మాట, బహుగా ఫలించి ఆయన మహిమపరచవచ్చు. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనములో ఉన్న ఫలం ఏంటనంటే ఆత్మల సంపాదన కాదు. ఇక్కడ నేను చాలామందిని ప్రభువులోకి నడిపించాను కాబట్టి ఫలించాను, చాలామంది యేసు ప్రభు సన్నిధిలోకి తీసుకొచ్చాను కాబట్టి ఫలించాను అని అట్లా అనుకోకండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనములో ఫలించడం అంటే ఏంటనంటే నిజమైన ద్రాక్షావల్లిలో ప్రియులారా ఏ ఫలమైతే ఏమంటే రావడానికి జిగురు వస్తుందో ఆ జీవపు జిగురు ఆ ద్రాక్షవల్లిలో తీసుకొని మనము ఆ స్వభావ లక్షణాలు ఆ ఫలములో చూపించాలి. ఒక మాటలో చెప్పాలనంటే నిజమైన ద్రాక్షవల్లి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో అంటుకట్టబడి ఆయనలో నిలిచి ఉన్నటువంటి మనం ఆయన స్వభావ లక్షణాలు లోకానిగా కనపరచడమే ఫలించడం. తర్వాత కిందన 16వ వచనం వచ్చేసరికి అది ఆత్మల ఫలించడం కొరకు, ఆత్మలు సంపాదించడం కొరకు అధ్యయనం చేయవచ్చు. కానీ యోహాను సువార్త 15:8 ప్రకారం మాత్రం మనం ఫలించడం అనంటే, వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆయన స్వభావ లక్షణాలు మనలో ఉత్పన్నమవ్వడం, ఆయన జీవం, ఆయన జీవపు జిగురు మనం తీసుకుంటూ ఆయన స్వభావ లక్షణాలను మన జీవితంలో కనపరచడం. అసలు క్రైస్తవ జీవితం యొక్క ప్రియులారా వినండి, సారమంతా ఏంటనంటే క్రీస్తు యొక్క స్వారూప్యములోకి రావటమే. నమ్మితే నీ వల్ల దేవునేమి సంతోషపడడు. మందిరానికి వచ్చి నువ్వు చేయవలసిన పనులు, నువ్వు ఇవ్వవలసిన కానుకలు, నువ్వు సలపవలసిన ప్రార్థనలు చేసినంత మాత్రాన దేవుడేమి సంబరపడిపోడు. దేవునికి ఎప్పుడు సంతోషము అనంటే నీవు నేను మనమందరము ఆయన కుమారుని సారూప్యములోనికి ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆయన లక్షణాలను పురికి పుచ్చుకుంటున్నప్పుడు, ఆయన స్వభావాన్ని మన జీవితంలో కలిగి ఉండేందుకు తపన పడుతున్నప్పుడు. ఈ రోజున క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి తపనే లేకుండా పోయింది. ఇక్కడ వినండి, ఈ విశ్వాసుల సదస్సులోకి వచ్చిన మనమంతా ఈ మాట మన జీవితంలో ఇవ్వండి గట్టిగా చేపడదాం. ఏంటో తెలుసా, నాలో నా ప్రభువుని చూడాలి, అంతవరకు నా క్రైస్తవ జీవితం మీద నాకు తృప్తి లేదు అన్నట్టుగా బతకాలి. మళ్ళీ చెప్పన, నన్ను చూచిన వారు నా ప్రభువుని చూడగలగాలి. అలా చూడగలిగిన రోజు వచ్చే వరకు నా భక్తి జీవితంలో నాకు తృప్తి లేదు అనుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, రూత్ టక్కర్ అనే ఒక హిస్టోరియన్ చరిత్ర పుస్తకం రాసి, జెరూసలేం టు జయ అనే ఒక చరిత్ర పుస్తకం రాసి, క్రిస్టియన్ హిస్టరీ బుక్. ఈ ప్రపంచంలో ఇద్దరు యేసులాగా బ్రతికినోళ్ళు కనబడ్డారట. నేను చరిత్ర రాస్తూ ఉంటున్నప్పుడు, చరిత్ర నేను అధ్యయనం చేస్తున్నప్పుడు యేసులాగా బ్రతికిన వారు ఈ ప్రపంచంలో ఇద్దరు నాకు తారసపడ్డారు. విడ్డూరం ఏంటో తెలుసా, ఆ ఇద్దరు భారతదేశంలో దేవుని కొరకు బతికిన వాళ్ళే. అందులో ఒక వ్యక్తి సాధు సుందర్ సింగ్, అందులో మరో వ్యక్తి తమిళనాడు రాష్ట్రంలో దోనావూరు పట్టణములో వేశ్యల మధ్య సేవ చేసిన వినండి ఆమె కార్మికేల్ అనే ఒక సహోదరి. సాధు సుందర్ సింగ్ చూసి ఒక పాప అంటుందట, మమ్మీ ఈయన యేసా అని అడిగిందట. యేసులాగా కనబడ్డాడు. యామి కార్మికేల్ వేశ్యల జీవితాలను మార్చి, వాళ్ళకి చేతి పనులు నేర్పించి, వాళ్ళకి వృత్తి పనులు నేర్పించి, మళ్ళీ దేవదాసీలుగా ఆ యొక్క సాధువుల దగ్గర ఉండి వేశ్యలుగా బ్రతుకుతున్న ఆడపిల్లలు తీసుకుని వచ్చి వాళ్ళ కుటుంబానికి మళ్ళీ చేర్చి వాళ్ళకంటూ బ్రతుకునిచ్చి అనేకులను దేవుని కొరకు సాక్షులుగా తయారు చేసిన ఆమె ప్రియుల దోనావూరు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు దోనావూరు పట్టణం అంతటా దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని పరిశుద్ధత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆమె జీవితంలో ఏమి కనపరిచిందన్నమాట, దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని పరిశుద్ధత ఆమె జీవితంలోంచి తన చుట్టూన్న వాళ్ళకి కనపరిచింది. అది దేవుని కొరకు బహుగా ఫలించడం అంటే.
ఈ రోజున ప్రియులారా, మన బహుగా ఫలించటం వలన మన పరలోకపు తండ్రిని మహిమపరిచే వాళ్ళం అవుతాం. ఈరోజు ఫలించడానికి తపనేది? యేసు ప్రభు చెప్పినారు, మీరు బహుగా ఫలించాలంటే నాలో నిలిచి ఉండండి అన్నాడు. మీరు బహుగా ఫలించాలంటే మీరు నాలో నిలిచి ఉండండి అన్నాడు. సరే, నిలిచి ఉండడానికి ఏం చేయాలి ఇప్పుడు చెప్పను, కానీ మనం నిలుచున్నామో లేదో అనే దానికి 2 పరీక్షలు పెడతాను. వినండి ప్రియులారా, యేసు ప్రభు చెప్పినాడు ఈ మాట. ఏమన్నాడో తెలుసా? నాలో ఫలింపని ప్రతి తీగను నేనేం చేస్తానట? కత్తిరిస్తాను అన్నాడు. ఫలింపని ప్రతి తీగను కత్తిరించబడుతుంది. వినండి ప్రియులారా, ఒక మాట చెప్తాను. ఈ కత్తెర దెబ్బ పడ్డమనంటే ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్న తీగే అది ఆకువాడిందో, బూజు పట్టిందో, కాండం ఎండిందో దాన్ని వ్యవసాయదారుడు కత్తిరిస్తాడు. రోడ్డు మీద పడిన ద్రాక్ష తీగను కత్తిరించే పని వ్యవసాయదారుడికి ఏమొచ్చింది? దాంతో ఈయన పని లేదు. నిలిచి ఉంటేనే కత్తెర దెబ్బ. నిలిచి ఉన్న తీగే ఏ ఆకు కిందో బూజు పట్టింది, ఏ ఆకో కాస్త ఎండిపోయింది, ఏ కాండమో కొంచెం దాని మీద నీళ్లు పడిన కారణం చేత ఆ కాండము కొంచెం లాగేసింది నీళ్ళు లోపల గనక అది కొంచెం పుచ్చిపోయే ప్రమాదం ఉంది గనక దాన్ని కత్తిరిస్తాడు. నిలిచి ఉంటేనే కత్తెర దెబ్బ తప్ప బయట ఉన్న దాని మీ కత్తెర దెబ్బ ఉండదు. నేను నమ్ముతున్నాను ఈ మాట. దేవుల్లో నిలిచి ఉండేవారే దేవునితో సాటి మనుషులతో వీళ్ళు సరిగా లేనప్పుడు దేవుని శిక్ష కత్తెర దెబ్బలాగా మన మీద పడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో భక్తుడు అదే చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో భక్తుడు అదే సత్యాన్ని చెప్పాడు. మీరు శిక్షాఫలం పొందుటకై సహించుచున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? శిక్షలో పాలు పొందుతున్న మీరందరూ దేవుని కుమారులే. మీరు శిక్ష పొందకపోతే మీ దుర్బీజులే అన్నాడు. పాపం చేస్తున్నప్పుడు నీకు ఏ శిక్ష దేవుని యొద్ద నుంచి రాలేదంటే నువ్వు ఆయనలో నిలిచిలేవని అర్థం. నిలిచి ఉంటే కత్తెర దెబ్బ పడాలి నీ మీద, అప్పుడే నువ్వు ఫలిస్తావు. కనుక ప్రియులారా వినండి, ఏమండి, ఆ కత్తెర దెబ్బతో పాటు మరొక విషయం చెప్తాను. యేసయ్య అన్నాడు, అదే యోహాను సువార్త 15:3లో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మీరు శ్రమ పడతారు, కత్తెర దెబ్బది. నా మాట చేత మీరు శుద్ధవుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇలా దేవుని వాక్యం వినడానికి కూర్చున్నప్పుడు ఏదో ప్రోగ్రాంలో కూర్చున్నాము అన్నట్టుగా ఆలోచించకండి. దేవుని వాక్యం అనే ఒక ప్రవాహం మీ మీద పారుతూ ఉంటే దేవుడు శుద్ధి చేయడానికి కూర్చోబెట్టాడు అనుకోండి. దేవుని మాట చేత పవిత్రీకరించబడ్డాం. నిలిచి ఉన్నటువంటి తీగలను దాని మీద నీళ్లు వేసి ఎవండి తోటమాలి శుద్ధి చేస్తాడు. కాబట్టి శ్రమ, శుద్ధి, కత్తెర దెబ్బ, నీటి దెబ్బ నీకు తగలాలి. శ్రమ, శుద్ధి, కత్తెర దెబ్బ, నీటి దెబ్బ ఈ 2 తగులుతూ ఉంటే నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావని అర్థం. ఆయన నిన్ను ఫలించడానికి సిద్ధపరుస్తున్నాడు. ఆయన స్వభావ లక్షణాలు నువ్వు అనేకులకు చూపడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన కనికరం, ఆయన వాత్సల్యం, ఆయన సత్యం, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన సత్యం, ఆయన నమ్మకత్వం అన్నీ నీ బ్రతుకులో నుంచి బయటకు వస్తాయి. అప్పుడు చెప్పగలుగుతారు, యేసు ఎట్లుంటాడో మాకు తెలియదు కానీ సిస్టర్, నిన్ను చూస్తే నువ్వు నమ్మిన యేసు ఎట్లుంటాడో మాకు అర్థమైపోయింది. బ్రదర్, మీరు పాడుకున్న యేసు, మీరు చెప్పుకున్న యేసు ఎట్లుంటాడో మీరు చూడలేదు కానీ మీ జీవితం చూస్తుంటే తెలిసిందండి మీ యేసు ఎట్లుంటాడో. ప్రియులారా, ఇదేనా మనకు వచ్చే సాక్ష్యం? అప్పుడే చెప్పగలం మన బహుగా ఫలించి ఆయన మహిమపరిచి లక్ష్యము కొరకు బతుకుతున్నాం కనుక సత్యాన్ని స్వాగతించిన వాళ్ళం, మనం ఆత్మలో వర్ధిల్లుచున్న వాళ్ళం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ముందు వర్ధిల్లాల్సింది నీ ఆత్మలో. ఆత్మలో ప్రియులారా వర్ధిల్లే వాళ్ళం సత్యమును స్వాగతించి బతుకు